చైల్డ్ ఆర్టిస్ట్ ఉషాశ్రీ హీరోయిన్ గా మారిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ సినిమా ఇట్స్ ఓకే గురు. సాయి చరణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు మణికంఠ దర్శకత్వం వహించారు. క్రాంతి ప్రసాద్ నిర్మించిన ఇట్స్ ఓకే గురు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. విషింగ్ దమ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నేను మెహర్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ఏదో చూసాం. హీరోలో నీ పేరేంటమా? చరణ్ లో ఈజ్ బాగుంది. నాకు ఎందుకో ఈవెన్ చూడగానే నాకు సైడ్ నుంచి ఎర్లియర్ సహజ నటి గారు జయసు గారు కనిపించారు. నేను ఎగ్జాక్ట్లీ వాజ్ టెల్లింగ్ మెహర్, ఐ వాజ్ సేయింగ్ ఎక్కడో యాంగిల్లో జయసు గారు లాగా ఉన్నారా ఏమి అన్నాను. సో మీ ఇద్దరు కూడా షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్ అండ్ విష్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఫిల్మ్, సో విష్ దమ్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఫిల్మ్, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక చిన్న ప్రయత్నం ఇది. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఈ విజువల్స్ చూపించినప్పుడు, పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ముఖ్యంగా మా అన్నయ్య మెహర్ రమేష్ గారికి పిలవగానే ఇక్కడ ఇంత రూమ్ వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? ఓకేనా? సో ఈ జర్నీ చాలా 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 పెద్ద జర్నీ అండి. సో ఈ జర్నీలో నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్లో. జస్ట్ ఒక 10 minutes ఫినిష్ చేసేస్తాను. నా ఫస్ట్ ఫిల్మ్ క్రష్ అని రవిబాబు సార్ది చేశాను. ఆ ఫిల్మ్ చేసిన తర్వాత ఎమోషనలీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్టేనా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ ఆయన ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. మెహర్ రమేష్ గారి సినిమా బిల్లాలో ప్రభాస్ గారికి సిస్టర్గా చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన డైరెక్టర్ ఇవాళ నేను మెయిన్ లీడ్గా లాంచ్ అవుతున్నానంటే ఈ స్టేజ్ మీద మాతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి నిల్చున్నారు. అది ఇట్స్ లైక్ లైఫ్ టైం మెమరీ లాగా అనిపిస్తుంది. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కడో కోఇన్సిడెన్స్ లాగా కూడా ఉందండి. ఎందుకంటే మెహర్ రమేష్ అన్న నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇస్తే ఆయనతో వర్క్ చేసిన మా మణికంఠ సార్ నన్ను హీరోయిన్గా లాంచ్ చేయడం, దర్ ఈజ్ సమ్ కనెక్షన్ లాగా.